నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే సరిగ్గా ఈ ఏడాదికి అంటే మార్చి 29కి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1982 మార్చ్ 29న ఈ పార్టీ ఆవిర్భవించింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు 24 సంవత్సరాలు అధికారంలో, 20 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించింది ఈ పార్టీ. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే పార్టీ పెట్టిన 6 నెలల్లో గెలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే ప్రాంతీయ పార్టీ అయినా ఇంకేదైనా సరే కేవలం టీడీపీ మాత్రమే. మరి అలాంటి పార్టీ గురించి చాలా మందికి చాలా తెలియదు. దాని సిద్ధాంతాల గురించి ఇప్పుడున్న వాళ్ళకి ముఖ్యంగా తెలియదు. ఆ సిద్ధాంతాలు తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా 90sలో పుట్టిన వాళ్ళకి అప్పుడు ఎన్టీఆర్ గారు ఏం చేశారు ఈ రాష్ట్రం కోసం, బీసీల కోసం ఏం చేశారు, మహిళల కోసం ఏం చేశారు, అసలు ఆయన ఈ పార్టీ పెట్టడానికి కారణాలేంటి, ఆయన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు, ఈ విషయాలు ఏవి కూడా తెలియదు. మరి అందరం ఈ విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ పార్టీ సిద్ధాంతాలు కూడా వస్తున్న అప్కమింగ్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ వీడియో అందరి కోసం. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ యాక్టివిస్ట్ శశి ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ అండి. యాక్చువల్లీ శశి 1982 నుండి 1982 మార్చ్ 29న పార్టీ ఆవిర్భవించింది. పార్టీ ఆవిర్భవించడానికి కారణం ఏంటి? అసలు ఎన్టీఆర్ గారు ఎందుకని పార్టీ పెట్టారు? ఒకటి, నేను కూడా 2000 కిడ్డే. బట్ తెలుగుదేశం పార్టీ పైన చిన్నప్పటి నుంచి ఉన్న అభిమానంతో నేను చాలా మందిని అడిగినప్పుడు కావచ్చు, చాలా మందితో మాట్లాడినప్పుడు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు అనేక పుస్తకాలు చదివినప్పుడు చాలా విషయాలు తెలిసాయి. ఆ విషయాలు తెలియడమే కాకుండా మనం ఒక 10 మందికి చెప్పాలి, ఇలాంటి పార్టీ అనేది ఈ దేశానికి అవసరం, ఈ తెలుగు రాష్ట్రాలకు అవసరం అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు చెప్తూ ఉన్నానండి. మనం 1982 ఆ ముందున్న సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. అది దేశంలో మొత్తానికి ఒక పీక్ టైం ఆ రోజు. ఎందుకంటే మనకు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనం స్వాతంత్రం 1947లో తెచ్చుకున్నా, ఆ తర్వాత మనం ఈ తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లో హైదరాబాద్, ఇప్పుడున్న తెలంగాణ, మద్రాస్ ప్రెసిడెన్సీ ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. ఇప్పుడు ఏదైతే నవ్యాంధ్ర అని మనం చెప్పుకున్నా అది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. అటు హైదరాబాద్ రాష్ట్రం, ఇటు మద్రాస్ ప్రెసిడెన్సీ ఇలా ఉండేటివి. ఆ రోజు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆ రోజు ప్రత్యేక భాషాయుక్త ప్రయుక్త రాష్ట్రాల అవసరం, మమ్మల్ని పక్క రాష్ట్రం మద్రాసులు అలా కాదు, మా తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం కావాలని ఆ రోజు ఆయన ఆమరణ హారతి ప్రాణాలు అర్పిస్తే, ఆ తర్వాత 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది కర్నూలు రాజధానిగా. కానీ హైదరాబాద్ రాష్ట్రం అలాగే ఉండింది. ఆ రోజు నిజాముల పరిపాలన ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 17, 1948లో మనం ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దాంట్లో ఆ రోజు వీళ్ళు నిజాములు పోయి హైదరాబాద్ రాష్ట్రం మన స్వతంత్ర భారతంలో కలవడం జరిగింది. ఆ రోజు అక్కడ బుర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఈ విధంగా ఉన్నప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకొని మన తెలుగు వాళ్ళంతా ఒకే రాష్ట్రంగా ఉందాం, 2 రాష్ట్రాలు కాదు అని చెప్పి ఆ రోజు 1956లో నవంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆ రోజు ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీనే ఆ మొదటి రోజు నుంచి అధికారంలో ఉండడం జరిగింది. ఒకే పార్టీ ఏళ్ల తరబడి 1980 నుంచి 56 నుంచి 82 వరకు ఒకే సామాజిక వర్గం, ఒక వర్గం చేతిలో మాత్రమే అధికారం ఉండేది. అప్పటి వరకు సినిమాల్లో ఉన్న ఎన్టీ రామారావు గారు ఏంటంటే తనని ఆదరించిన ప్రజలు. ఎందుకంటే మనం ఈ రోజు చూసుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ రాముడుగా కావచ్చు, కృష్ణుడిగా కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, అది ఏ పాత్ర అయినా కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో శిలల రూపంలో తప్ప ఫోటోల రూపంలో చూశారంటే అది ఎన్టీ రామారావు గారి ఫోటోలను చూశారు. అది ఎవ్వరూ కాదనలేని విషయం. తనను అంతా ఆదరించిన ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుంది. ఒక దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆయన కళ్ళారు చూశాడు. మళ్ళీ అదేవిధంగా అనేక సందర్భాలు ఈ ప్రజలు ఇంకా ఈ రాజకీయ నాయకుల చేతిలో వీళ్ళు మగ్గిపోతూ ఉన్నారు, వీళ్ళకి ఏమీ న్యాయం జరగటం లేదు, నన్ను ఇంత ఆదరించారు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, సేవ చేయాలంటే అది రాజకీయ మార్గం ఒకటి సాధ్యం అని భావించారు. ఎందుకంటే అప్పటి వరకు మన తెలుగు వాళ్ళగా కూడా గుర్తించేవాళ్ళు కాదు. కానీ ఒక తెలుగు జాతి ఉంది, ఒక తెలుగు రాష్ట్రం ఉందని ఈ దేశానికి తెలియాలి, ఈ ప్రపంచానికి తెలియాలి, తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఆ రోజు తనను ఆదరించిన ప్రజల కోసం ప్రజలు ఆ రోజు కష్టాలు పడుతాం, వాళ్ళ కష్టాలకు మనం వాళ్ళకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో నాడు తెలుగుదేశం పార్టీ పుట్టడం జరిగింది. ఆ రోజు ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్లో
అడుగుతూ ఉంటే మీ పార్టీ ఏంటి సార్ అని అడిగితే నేను తెలుగు వాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇదే అప్పుడు చాలామంది సిద్ధాంతాలు ఏంటి మీది ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని మేము భావిస్తాం, ఆ విధంగా మేము పార్టీని ముందుకు తీసుకొని వెళ్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ మీ ముఖ్య విధానాలు ఏంటంటే కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టడం, ఉండేదానికి ఒక ఇల్లు కట్టుకునే దానికి బట్ట ఇవ్వడం, అదే నా లక్ష్యం, నా ఎజెండా, నా జెండా నా ఎజెండా ఒకటే అని చెప్పి ఈ విధంగా చెప్పింది. మనం చూసుకుంటే ఆ రోజు పార్టీ పేరు నా తెలుగుదేశం అని చెప్పడం కావచ్చు, మళ్ళీ పార్టీ జెండా కూడా ఎంత తెలుగుదేశం పార్టీ జెండా ఉన్నంత విశిష్టత బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మరో పార్టీకి లేదంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఎందుకంటే మనం శుభానికి సూచికగా ఏం వాడతాం, పసుపు వాడతాం. అలాంటి పసుపుని పెట్టారు. మనం ఈ తెలుగు రాష్ట్రాలు ఏ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ మనం పసుపుతో వెళ్తాం. అలాంటి పసుపు శుభానికి సూచిక. అలాంటి పసుపు రంగు మీద మరి ఎర్రటి కార్మిక చక్రం, అంటే కార్మికులకి చిహ్నంగా కార్మికులందరికీ న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆ చక్రం కావచ్చు, కర్షకులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తుగా నాగలి, వీళ్ళందరికీ న్యాయం చేయాలని, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని ఒక ఇల్లు తెలుపు రంగులు, అంటే ఈ విధంగా ఒక జెండాని ఆవిష్కరించి ఇదే మా జెండా, ఇదే మా అజెండా అని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిన తర్వాత పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం అనేది ఎక్కడన్నా సాధ్యపడిందంటే అది ఒక ఎన్టీ రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యపడింది. అప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో మగ్గిపోయిన ప్రజలకి ఒక స్వేచ్ఛావాయులను, ఒక స్వేచ్ఛా విముక్తిని ఎన్టీ రామారావు గారు అందించారని మనం చెప్పుకోవచ్చు. అంటే శశి ఒక విషయం, 1982లో అంటే అప్పటి నుండి కావచ్చు ఇప్పటి వరకు కావచ్చు, పార్టీ పెట్టిన 6 నెలల్లో గెలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే లిస్ట్ లోనే లేదు, కేవలం టీడీపీ తప్ప. ఈ 9 నెలల్లో ఎలా గెలిచింది పార్టీ? ఒకటి, ప్రజలు ఆ రోజు గెలవడానికంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ప్రజల వద్దకు ఒక రాజకీయ నాయకుడు వెళ్ళి ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల దగ్గర కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అప్పటి వరకు ఉన్న పాలకులు ఏంటంటే ఎలక్షన్లు వచ్చాయా, ఎవరో ఒకరిని పంపించారా, పో ఓట్లు వేసేయంటే వేసేసారా, అయిపోయిందా, అట్లే ఉండేది. రాజకీయ నాయకులు ఎవరంటే ఎవరు డబ్బు ఉండేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉండేవాళ్ళు, పెత్తందారులు, జమీందారులు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఉండేవారు. మా జమీందారు చెప్పాడులే అయ్యా, వేసేస్తామయ్యా ఉద్దేశం ఆ విధంగా వచ్చేసి. అలాంటప్పుడు ఎన్టీ రామారావు గారు ఏంటంటే ఒక రాజకీయ విప్లవాన్ని, ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొని వచ్చారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎమ్మెల్యే టికెట్లు ఎలాంటి వాళ్ళకి ఇచ్చారంటే చదువుకున్న విద్యావంతులకి, ఎవరైతే డాక్టర్లు, ఇంజనీర్లుగా, అదేవిధంగా టీచర్లుగా, లాయర్లుగా, గ్రాడ్యుయేట్లుగా, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, ఒక ప్రజల పట్ల ఒక సామాజిక చైతన్యం ఎవరికి ఉంటుందో అలాంటి వాళ్ళని గుర్తించి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఆనాడు ఉమ్మడి 294 గుర్తించి అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి అలాంటి వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లుగా ఇచ్చి, నేను ఈరోజు పార్టీ పెట్టింది ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి, మీకు అందరికీ అవకాశాలు ఇస్తున్నా, మీ అందరికీ అలాంటి రాజకీయ చరిత్ర లేకపోయిండొచ్చు, నాకు రాజకీయాలు కొత్త వచ్చు, కానీ మనందరం అజెండా ఒకటి, ప్రజలకు సేవ చేయాలి, మనందరం ప్రజల వద్దకు వెళ్దామని ఆయన ఆ రోజు చైతన్య రథం మీద ఇన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో 1000 కిలోమీటర్లు ప్రజల దగ్గరికి వెళ్ళి చూశారు. ఆ రోజు ప్రజలు కూడా ఏంటంటే ఆయన్ని సినిమాల్లో ఒక దేవుడిగా చూసిన రూపాల్లో చూశారు. అలాంటి ఆయనే వీళ్ళ దగ్గరకు వచ్చి, దేవుడే మా దగ్గరకు వచ్చాడా, మా కష్టాలు తెలుసుకోవడానికి వచ్చాడా అని చెప్పి ఆ రోజు ప్రజలు ఆదరించడం జరిగింది. ఈయన లక్ష్యాన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏంటంటే మేమేం చేస్తాం, ప్రజలకి న్యాయం చేస్తాం. ఆయన సిద్ధాంతాన్ని నేను చెప్పాను కదా, కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టడము, ఈ టైప్ ఆఫ్ లైన్స్ తో ప్రజలు అది చూసి ఇంప్రెస్ అవ్వడం జరిగింది. ఇంప్రెస్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ నాయకుడు మనం ఇంతవరకు చూడలేదు, ఈ రోజు ఈయన రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు, మన కోసం వచ్చిన దేవుడు అని చెప్పి ఆ రోజు ప్రజలందరూ ఆదరించి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా గెలవడం జరిగింది. ఎందుకంటే సామాన్యులకు అవకాశాలు కల్పించారు. జమీందారులు, పెత్తందారులే కాదు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా రాజకీయం చేయగలుగుతారు, చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయం చేయగలుగుతారని నిరూపించిన వ్యక్తి ఏంటి. ఆ విధంగా ఇచ్చి ఎంతో మందిని గెలిపించారు. ఈ రోజు చూసుకుంటే ఒక తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్టీ రామారావు గారు. ఒక కేసీఆర్ గారు ఎవరు టికెట్ ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు. మనం చూసుకుంటే ఎర్రం నాయుడు గారు ఎవరు టికెట్ ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు. అయ్యన్న పాత్రుడు గారు యంగెస్ట్ ఎమ్మెల్యే ఆ రోజు, అయ్యన్న పాత్రుడు ఎవరికి ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో తీసుకుంటే గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు కావచ్చు, పరిటాల రవీంద్ర గారు కావచ్చు. మనం చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వందల మంది, వేల మంది రాజకీయ నాయకులకు జన్మనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రాజకీయ భవిష్యత్తునిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ విధంగా అవకాశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా ఆ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమంతో ప్రజలు కూడా వీళ్ళని ఆదరించాలి, వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి అవకాశాలు ఇచ్చి గెలిపించారు. గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, నాకు అధికారం వచ్చేసిందే అని కాదు, నేను ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవాలని చెప్పి ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యాన్ని మొదలుపెట్టారు. అప్పుడు వరకు ఏంటంటే
సజ్జబువ్వ లేదా మొక్కజొన్నలు, రాగులు అవును, ఇవి మాత్రమే. రాగి. అలాంటి రోజుల్లో వరన్నం మనం ప్రతి ఒక్కరికి అందించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా కాదు. ప్రభుత్వం తరం మనమే ఇవ్వాలి. ₹2 కిలో బియ్యం. ఆ రోజు అందరూ అన్నారు సాధ్యపడతాం. కానీ దాన్ని సాధ్యం చేసి చూపించాడు. ఆ తర్వాత అది దేశమంతా ఇంప్లిమెంట్ అయింది. ఈ రోజు దేశంలో ₹2 కిలో బియ్యం అంటే దానికి మూల కారణం, పునాది వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా అప్పటి వరకు ఏంటంటే గుడిసెలు ఉండేటివి, ఏదో పెంకుటిల్లు ఇలాంటివి మాత్రం, పక్కా ఇల్లు ఎక్కడా ఉండేటివి కాదు. అవును. అలాంటిది ఫస్ట్ టైం ఈ తెలుగు రాష్ట్రాల్లో పక్కా ఇల్లు నిర్మించాలి ప్రతి పేదవాడికి అని చెప్పి 4 లక్షలకు పైగా పక్కా ఇల్లు ఆ రోజు నిర్మించేదానికి రూపకల్పన చేసి నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మళ్ళీ అదేవిధంగా ఆ రోజు చేనేత వస్త్రాలని మన చేనేత కార్మికుల నుంచి తీసుకొని దాన్ని ఆప్కో ద్వారా ప్రజలకి సబ్సిడీ రూపంలో ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా వినూత్నమైన తన సిద్ధాంతాన్ని, ఏదైతే సిద్ధాంతం చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారు. ఇది మాత్రమే కాకుండా మనం ముఖ్యంగా మహిళలకు చేసిన దాని గురించి ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలి. తనని అన్నగా ఆదరించిన ఆ చెల్లెమ్మల కోసం ఆయన ఆలోచించిన వినూత్నమైన మార్పులు ఈ రోజు అది దేశమంతా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆడబిడ్డ పుట్టిందా, పెరిగిందా, ఒక వయసు వచ్చిందా, పెళ్లి చేసాం, అత్తగారింటికి పంపించేసామా, ఈ అత్తగారింట్లో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతుకుతుందిలే అని ఆలోచించే మనస్తత్వాన్ని మార్చారు. ఎందుకంటే ఆడబిడ్డ ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళడం కాదు, ఆడబిడ్డకి పుట్టింటి నుంచి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చెప్పి అది తన ఇంటి నుంచే మొదలుపెట్టి రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేసి హిందూ వారసత్వ చట్టంలో మార్పు తీసుకొని చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఈ దేశంలోనే మొదటిసారి ఎన్టీ రామారావు గారని నేను సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఆ తర్వాత అది దేశమంతా ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలి అని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది మాత్రమే కాదు, మగవాళ్లే కాదు పాలించడం, ఆడవాళ్ళు కూడా పాలించగలుగుతారని చెప్పి స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ మహిళలకు కల్పించిన తొలి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు అది ఎలక్షన్లో, శాసనసభలో, పార్లమెంట్లో ఈరోజు 33% అని అందరూ మాట్లాడుతున్నారు. కానీ 1980లోనే మహిళలకి స్థానిక సంస్థల్లో ఏదైతే లోకల్ బాడీస్లో ఉంటే దాంట్లో 10% రిజర్వేషన్ మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన తొలి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా మహిళా సాధికారత కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని తెలుగుదేశం పార్టీ అని మనం సగర్వంగా చెప్పగలం. ఇదే కాకుండా అండి, మనం చూసుకుంటే తొలి వైద్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎన్టీ రామారావు గారు. మళ్ళీ అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు, పొట్టి శ్రీరాములు గారి పేరు మీద. మళ్ళీ ఇవే కాకుండా మనం హైదరాబాద్లో చూసుకుంటే హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం ఉంది, అది ఎస్టాబ్లిష్ చేసింది ఎన్టీ రామారావు గారు. హైదరాబాద్లో రోడ్లు వెడల్పుకి ప్రధాన కారణం ఆ రోజు ఎన్టీ రామారావు గారి. మళ్ళీ అదేవిధంగా హైదరాబాద్లో ట్యాంక్ బండి పైన విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ రోజు మన చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచారో వాళ్ళ ఆ రోజు అక్కడ విగ్రహాలు పెట్టించింది కూడా ఎన్టీ రామారావు గారి. ఇవి మాత్రమే కాకుండా అనేక పథకాలకి ఆనాడు రూపకల్పన చేయడం జరిగింది. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకుంటే ప్రముఖంగా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకి రూపకల్పన చేసిన వ్యక్తి. ఎందుకంటే అంతకుముందు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎవరు ప్రాధాన్యత కేటాయించిన వాళ్ళు లేరు. అప్పుడు ఏంటంటే ఏదన్నా అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఏముందులో ఎవరు పట్టించుకుంటారు, లేదో వాళ్ళ పడ్డాయి నీళ్ళు వచ్చాయి తాగుతారు అనే పరిస్థితుల్లో అంతకుముందు రాజకీయ నాయకులు లేవు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఏంటంటే గోదావరి, కృష్ణా నదులు వెళ్తూ ఉన్నాయి, మనం అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలి, ప్రతి దగ్గర నీళ్లను ఒడిసి పట్టాలి, మనం ప్రతి ఎకరాకి నీళ్ళు అందించగలిగితే మన ప్రాంతంలో రైతులకి మనం అండగా నిలబడిన వాళ్ళం అవుతాం, తాగు సాగునీరుకి ఎప్పటికీ సమస్య ఉండకూడదు అని చెప్పి ఆ రోజు ఆయన అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. చెన్నైకి సాగునీరు అందించాల్సి ఉంటే, చెన్నైకి తాగునీరు అందించాల్సి ఉంటే ఆ రోజు ఆయన ఏం చేశారంటే మా ప్రాంతం ఏవైతే ఉన్నాయో రాయలసీమ, నెల్లూరు ప్రాంతానికి సాగునీరు అందిస్తూ మీ ప్రాంతానికి తాగునీరు అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి మనం తెలుగు నేలపైన ఫస్ట్ టైం గంగను పారించిన అపర భగీరథుడు ఎన్టీ రామారావు గారని నేను చెప్పగలను. ఆ విధంగా ఆ రోజు తెలుగు గంగ పూర్తి చేయడం కావచ్చు. ఆ తర్వాత హాంద్రి నీవ, గాలేరు నగిరి, మద్దువలస, నెట్టెంపాడు, కందలేరు, సోమశీల, మళ్ళీ చూసుకుంటే మనం బ్రహ్మం సాగర్, ఇలాంటి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకి, కల్వకుర్తి, ఇలాంటి జూరాల, ఇలాంటి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకి రూపకల్పన చేసి పునాదులు వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని నేను సగర్వంగా చెప్పగలను. ఇరిగేషన్ కోసం అంతటి ప్రాధాన్యత ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆనాడే గుర్తించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత భవిష్యత్తులో కొన్నిటిని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా ఒక లక్ష్యంతో, నీళ్లను ఒడిసి పట్టాలని ఒక లక్ష్యంతో ఆ రోజు ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే శశి, చాలా మందికి ఒక విషయం తెలియదు, ఎన్టీఆర్ గారు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు అన్న విషయం. ఇంకొకటి ఏంటంటే బీసీ రిజర్వేషన్ ఆషామాషి విషయం కదా,
ఆ సిచ్యువేషన్ లో ఆయన లాస్ట్ మినిట్ లో తీసుకున్న మూమెంట్ కేంద్రంలో చక్రం తిప్పగల కెపాసిటీ ఈయనకి సొంతం అతి తక్కువ టైంలో. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా బీసీ రిజర్వేషన్ వచ్చింది, ఈ రోజు అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఒకటి బీసీ రిజర్వేషన్ అంటే ఈ రోజు మనం చాలా మంది స్థానిక సంస్థల్లో బీసీలకి 20% రిజర్వేషన్ అనేది ఆ రోజు తీసుకొని రావడానికి ప్రధాన కారణం ఎన్టీ రామారావు గారు ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు 1982లోనే అవకాశాలు కల్పించారు, శాసనసభ్యులుగా అవకాశాలు కల్పించారు. కానీ నాయకత్వం అనేది ఒక స్థాయిలో కాదు, కింది నుంచి ఆ నాయకత్వం బిల్డ్ అవ్వాలంటే అది స్థానిక సంస్థల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఊరల్లో ఏంటంటే బీసీలని ఒక వృత్తి పనులు చేసే వాళ్ళగా మాత్రమే గుర్తిస్తున్నారు, ఒక రజకుడుగా, అదేవిధంగా ఒక నాయ బ్రాహ్మణులుగా ఇలాగే గుర్తిస్తూ ఉన్నారు. ఒక కుమ్మరి పనులు చేసుకునే వాళ్ళని ఈ విధంగా వాళ్ళ వృత్తుల పైన ఈ విధంగా అని వాళ్ళ వృత్తులు వాళ్ళు ఆ వృత్తి పనులకు మాత్రమే కాదు, వాళ్ళు కూడా పాలించగలుగుతారు, వాళ్ళలో కూడా నాయకత్వం అవసరం అని చెప్పి అన్ని వర్గాల వాళ్ళు ఏకమైతేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అని చెప్పి అది కింది స్థాయి నుంచి రావాలి. అంటే ఏం చేయాలి, మనం కింది స్థాయి నుంచి రావాలంటే ఒక స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించాలి. అందుకని ఆనాడు ఈ డెసిషన్ తీసుకొని 20% రిజర్వేషన్ అనేది తీసుకొని ఆ రోజు కీ రోల్ ప్లే చేసి ఎంతమంది అడ్డుకోవాలనుకున్న అక్కడ ఉండేది ఎన్టీఆర్. అందువల్ల ఆ రోజు ఆయన ఇచ్చిన మాట కోసం కట్టుబడి 20% రిజర్వేషన్ పెట్టడం. దాని ద్వారా ఏంటంటే ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీలు ఏంటంటే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఈ విధంగా అవకాశాలు రావడం జరిగింది. అదేవిధంగా కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్గా, కార్పొరేటర్లుగా ఈ విధంగా అవకాశాలు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఆ స్థాయి నుంచి పెరుగుతూ రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి నాయకత్వం అందించే స్థాయికి ఎదగడం జరిగింది. ఇదే కాకుండా ఎస్సీల కోసం 14% ఉన్నదాన్ని 15%కి పెంచడం, ఎస్టీలకి 4% ఉన్నదాన్ని 6%కి పెంచడం, రిజర్వేషన్ పెంచింది కూడా ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా రిజర్వేషన్ పెంచి వాళ్ళలో ఒక నాయకత్వాన్ని మన కింది స్థాయి నుంచి బిల్డ్ చేయాలని ఆలోచన చేశారు. ఆ విధంగా ఆలోచన చేయడం వల్ల ఈరోజు ఎంతో మంది బీసీ వర్గాలు అనేక పదవులు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. అది ఫస్ట్ టైం దానికి పునాది వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన పుణ్యాన ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, బీసీలకి నిజమైన బీసీ బాంధవుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. బీసీల కోసం బీసీలకు 100కు పైగా శాసనసభలు ఉమ్మడి రాష్ట్రంలో 100కు పైగా టికెట్లు ఇచ్చిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. అంటే ఈ విధంగా బడుగు బలహీన వర్గాల కోసం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా వృత్తి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే అవుట్తోనే ఆగిపోకూడదు, వాళ్ళకి నాయకత్వాన్ని అందించాలి అని చెప్పి బీసీల కోసం ఈ విధంగా రిజర్వేషన్. మళ్ళీ మీరు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారం సంపాదించింది. అదేవిధంగా పార్టీ పెట్టిన 4 ఏళ్లలోనే దేశంలోనే 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది పార్లమెంట్లో. ఇందిరాగాంధీ గారు మరణం తర్వాత రాజీవ్ గాంధీ గారు కంటెస్ట్ చేస్తున్న ఆ ఎలక్షన్స్లో భారతదేశం అంతా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. 540 స్థానాలు పైగా ఉన్న పార్లమెంట్లో 400 సీట్లతో హైయెస్ట్ మెజారిటీ ఇప్పటికి కూడా పార్లమెంట్ చరిత్రలో తీసుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 404 స్థానాలు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. అలాంటి స్థానంలో 2వ స్థానంలో 30కి పైగా పార్లమెంట్ స్థానాలతో ఈ తెలుగు రాష్ట్రం నుంచి ఈ తెలుగుదేశం పార్టీని 2వ అతిపెద్ద పార్టీగా పార్లమెంట్లో అవతరించడం జరిగింది. ఆ రోజు ఇప్పుడు మనం దేశాన్ని వెళ్తున్న బీజేపీకి ఆ రోజు 2 స్థానాలు ఉండడం జరిగింది. ఒకటి గుజరాత్లో ఎక్కడో గెలిస్తే, రెండోది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేటి తెలంగాణ, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ పార్లమెంట్ నుంచి జంగారెడ్డి గారు గెలవడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు బీజేపీకి 2 స్థానాలు, ఒకటి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా ఆ రోజు గెలవడం జరిగింది. ఆ రోజు 2వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఆ రోజు ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ ఏంటంటే ఏకచక్రాధిపత్యంతో ప్రభుత్వాలను కూల్చడము, ఎట్లా పడితే చేయడం, అది ఎన్టీ రామారావు గారిని కలిసివేసింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాలని వీళ్ళెవరు కూల్చడానికి, రాష్ట్ర హక్కుల్ని హరించడానికి వీళ్ళెవరు అని చెప్పి ఆ రోజు ఆయన పోరాటం జరిగింది. దానికోసం ఒక సర్కారీ కమిషన్ అనేసి దాని ద్వారా ఆ సర్కారీ కమిషన్ కొన్ని సిఫారసు చేసి రాష్ట్ర హక్కుల్లో కేంద్రం ఎంతవరకు ఉండాలి అనేది ఒక రూల్స్ సెట్ చేసుకొని ఈ విధంగా చేయడం జరిగింది. అదే కాకుండా దేశంలో ఉన్న చిన్న చితక పార్టీలన్నింటినీ తీసుకొని వచ్చి ఏకతాటిపైకి తీసుకొని వచ్చి తొలి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేశారు. ఆ నేషనల్ ఫ్రంట్కి ఆయన చైర్మన్గా ఉండి ఆ రోజు 1989లో విపి సింగ్ గారిని, చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళని ప్రధానమంత్రులను చేయడం జరిగింది. ప్రధానమంత్రులు చేయడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో ఇంత కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న రావడానికి కూడా కృషి. మనకు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి ఆనాటి వరకు భారతరత్న అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఆలోచించలేదు. కానీ ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ ఆ రోజు చైర్మన్గా ఉన్న ఎన్టీ రామారావు గారు ఈ విధంగా ఆలోచించారు. ఎందుకంటే మనం ఇది ఇవ్వాలి, ఇది కలిపి అంబేద్కర్ గారికి నిజమైన న్యాయం మనం అప్పుడే చేయగలుగుతామని చెప్పి ఆ రోజు ఆయన ఇవ్వడం జరిగింది. అది అంబేద్కర్ గారికి. మళ్ళీ అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారు. ఆయన
జన్మదినాన్ని సెలవు దినంగా మనం ప్రకటించాలి అని చెప్పి చేయడం జరిగింది. మనం హైదరాబాద్లో చూసుకుంటే బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఆయన ఆ రోజు స్థాపించడం జరిగింది. ఈ విధంగా నిజమైన దళిత పక్షపాతాన్ని కూడా చెప్పాడు. దళితులకి రాజ్యాధికారం ఇవ్వడం, దళితులకి కోసం పనిచేసిన, దళిత హక్కుల కోసం పనిచేసిన నాయకులను గుర్తించి వాళ్ళని గౌరవించిన, ఈ దేశం కోసం పనిచేసిన అంబేద్కర్ గారు లాంటి వాళ్ళ రాజ్యాంగం అలాంటి వాళ్ళకి భారతరత్న అందించడం కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. ఈ విధమైన విధానాలతో జాతీయ రాజకీయాల్లో కూడా ఒక కీలక పాత్ర పోషించాం. ఇవే కాకుండా ప్రైమరీ హెల్త్ కేర్, హెల్త్ సెక్టార్ గురించి మాట్లాడుకుంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే అప్పటి వరకు ఏదన్నా చిన్న చిన్న జబ్బులు, జ్వరము, ఇలాంటి దగ్గు వచ్చినా కానీ ఆ రోజు లేదా చిన్న చిన్నవి అమ్మవారు ఇవన్నీ అంటారు, చికెన్ పాక్స్ ఇలాంటివి వచ్చినా చాలా మందికి ఏంటి ఏం చేయాలో తెలియక చాలా మంది ప్రాణాలు కూడా పోయేటివి. ఆ రోజులు అంత క్రిటికల్గా ఉండేది. వాళ్ళకి ఏం చేయాలి, అందుకని ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళకి ఎక్కడన్నా ఉంటే ఒక 2 ఊర్లకి, ఒక 5 ఊర్లకి కలిపి ఒక దగ్గర ఉంటే అక్కడికి వెళ్తే వాళ్ళకి దానికి ఏంటి పరిష్కారం, చిన్న చిన్న జబ్బులకి అక్కడికి వెళ్ళి చూపించుకునే దానికి ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఇవన్నీ తీసుకొని రావడం కాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక రీఫార్మ్ ఎంసెట్ విధానాన్ని తీసుకొని వచ్చారు. మనందరం ఎంసెట్లు రాసుంటాం, ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంటర్మీడియట్లో అందరూ ఎంసెట్ కోచింగ్లు తీసుకుంటారు. కానీ ఆ ఎంసెట్ విధానాన్ని తీసుకొని వచ్చి ఎందుకు తీసుకొని వచ్చారు అనేది కూడా మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు ఏంటంటే ఇంజనీరింగ్ విద్య కావచ్చు, మెడికల్ విద్య కావచ్చు, ఇలాంటివి కొన్ని కోర్సెస్ అనేది ఎవరో డబ్బు ఉండే వాళ్ళకి అవగాహన ప్రతి ఒక్కరికి అది తెలియదు. కానీ అది అలా కాదు, విద్య అనేది మెరిట్ బేస్డ్ మీద అందాలి. అందుకని ఎంసెట్ విధానాన్ని తీసుకొని వద్దామని ఎంసెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దాని తర్వాత మెరిట్ బేస్డ్ మీద ఎంతో మంది పేదవాళ్ళు కష్టపడి చదివి ఆ మెరిట్తో ఉచితంగా సీట్లు సాధించుకొని వాళ్ళు ఆ తర్వాత చదువుకొని వాళ్ళ కుటుంబ తలరాతలు ఎలా మారాయో మనం చూసాం. అంటే ఇలాంటి ఎంసెట్ విధానం అనే ఆలోచన ఫస్ట్ టైం చేసింది. అంటే ఆయన చేసిన ఆలోచనలు ఆ తర్వాత దేశమంతా ఇంప్లిమెంట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఐఐటీలు వచ్చాయి, అవుట్ లో మెయిన్స్, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆలోచన అన్నారు కాబట్టి ఇంకో విషయం ప్రస్తావించుకోవాలి. మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సినీ ఇండస్ట్రీని కూడా కలుపుకున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే సినీ ఇండస్ట్రీ నుండి వచ్చింది. రీసెంట్ గా వచ్చిన వరదలకు కావచ్చు, లేదంటే తెలంగాణలో కావచ్చు, అందరూ కూడా దీన్ని అమలు చేస్తున్నారు. అంటే అసలు దీనికి నాంది వేసిందే ఎన్టీఆర్ గారు. జోలే పట్టుకు అదే దివిసీమ అప్పుడు కావచ్చు, అది తెలుగుదేశం పార్టీ పెట్టక ముందే ఇలాంటి ఆలోచనలు. అంటే ఆయన ఏంటంటే ఆయన సమాజ సేవ చేయాలి అని చిన్నటి నుంచి ఆయనకు ఉండడం అనేది, ఆయన నటుడుగా ఉన్న ఆయన సాధించిన విజయాలు, ఆయన ప్రజలకు సేవ చేయాలి, నన్ను ఆదరించిన ప్రజలకు నేను అందుబాటులో ఉండాలి, ఆ దృక్పథంతోనే ఆ రోజు ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథం తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ రోజు ఆ సిద్ధాంతం ఎంతో మంది నాయకులకు అవకాశాలు ఇచ్చి వాళ్ళల్లో కూడా ఆయన ఆలోచనల్ని వాళ్ళకి నేర్పి శిక్షణ ఇచ్చి వాళ్ళను కూడా ఆ విధంగా ఒక నాయకుల్ని తయారు చేశారు తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు ఒక అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు ఈ విధంగా తీసుకొని వచ్చి నమ్మిన సిద్ధాంతం కోసం సమాజంలో ఒక మార్పులు ఈ విధంగా ఎన్టీ రామారావు గారు తీసుకొని వస్తే దాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు, మళ్ళీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావచ్చు, ఈ విధంగా మళ్ళీ ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చారు ఆయన టెన్యూర్లో. మనం చూసుకుంటే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ రోజు స్వీకరించిన నాటి నుంచి నిరంతరం ఆయన దేనికోసం ఆలోచించారంటే ఆయన కుటుంబం కన్నా ఎక్కువగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని అందించారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకి ఒక ఆత్మ విశ్వాసాన్ని అందించాడని చెప్పుకోవచ్చు. ఈయన తీసుకొని వచ్చిన మార్పులు ఏంటంటే ఒక వినూత్నమైన పాలన. ఎన్టీ రామారావు గారిని ఒక సెక్టార్ ఒక ఫేస్ లో చూసాం, కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రోగా దాన్ని ఇంకా అలవరుచుకొని ఇంకా దానికి అడ్వాన్స్డ్ గా మనం ఏం చేయగలుగుతాం, దానికన్నా ముందుగా మనం ఏం చేయగలుగుతాం అని ఆలోచించుకొని ముందుకెళ్లారు. దాంట్లో భాగంగానే కొన్ని మీకు ఉదాహరణలు చెప్తాను. ఎన్టీ రామారావు గారు మహిళలు చదువుకోవాలని విశ్వవిద్యాలయం పెడితే మహిళలు చదువుతూ ఉన్నారు, వాళ్ళకి మనం ఇంకా ఏదన్నా చేయాలి అని రిజర్వేషన్ ని తీసుకొని వచ్చారు. ఏంటి ఉద్యోగాల్లో అదే విధంగా పాఠశాల కళాశాలలో రిజర్వేషన్ 33% తీసుకొని వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం చేయూతనివ్వగలిగితే వాళ్ళు ఇంకా పై స్థానంలో ఉంటారు అని. అదేవిధంగా బడికొస్తా పథకం ద్వారా మహిళలకు సైకిల్ ఇవ్వడం కావచ్చు. మనం ఇప్పుడు బస్సుల్లో ఇప్పుడు ఎక్కినప్పుడు చూస్తుంటాం మహిళా కండక్టర్లని. ఆ మహిళా కండక్టర్లని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మళ్ళీ ఇవి మాత్రమే కాకుండా నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా వినూత్నమైన ఆలోచనలు ఏంటంటే, నాడు మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే ఐటీ ఉద్యోగాలు అనేది లేదు. అప్పుడు ఏం ఉద్యోగాలు ఉండేటివి? ప్రభుత్వ ఉద్యోగాలు. ఏదన్నా అంటే ఇంకా భూములు చిన్న చిన్న భూములు ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు. ఇది కాదు,
మన తెలుగు పిల్లలు ఈ విధంగా ఆగిపోకూడదు. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చాలా మంది పల్లెల్లో అక్కడ వరకే ఆగిపోతున్నారు. ప్రపంచం అనేది చాలా ఉంది. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ అన్నిటిని మనం గ్రాబ్ చేసుకోవాలి. మన వాళ్ళు ప్రపంచ నలుమూలలకెళ్ళాలి, స్థిరపడాలి, మళ్ళీ మన జన్మభూమికి వచ్చి వాళ్ళు సేవ చేయాలి అని చెప్పి ఈ విధంగా ఆయన ఆలోచించి ఆ రోజు చదువుల పండగ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. ఈ చదువుల పండగ అనే ప్రోగ్రాము, ఈ పాలసీ ఏంటంటే మెయిన్గా అప్పటి వరకు ఏంటంటే ఎవరు పాఠశాలకు పిల్లలను పంపించేవాళ్ళు కాదు. ఎవరన్నా కూలి పని చేసుకునే తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, సరేలే వీడికి ఒక వయసు వచ్చి కూలికి పంపిస్తే కూలి నాలు వస్తుంది, ఎట్లా చేసుకొని బతుకుతాడని ఆలోచించి, డబ్బు ఉండే వాళ్ళు ఏమొచ్చి మనకు భూమి ఉంది ఇంకా మనకు చదువులు ఎందుకు అని ఆలోచించేవాళ్ళు. అలా కాదు, అంతటితో ఆగిపోవద్దండి. చదువు అనేది ప్రతి ఒక్కరికి అందాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువుకుంటే ఆ చదువు అనేది మన తలరాతను మారుస్తుంది, మనల్ని పేదరికం నుంచి దూరం చేస్తుంది. మన పేదరికం అనేది ఇంకా ఉండదు. పేదరికం లేని సమాజం చేయాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమని భావించి ఆ రోజు చదువుల పండుగ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకోబోతే మనం తీసుకొని పిల్లల్ని బలవంతంగా పాఠశాలలో కూర్చోబెడతాం. కానీ అప్పుడు ఏంటంటే ఉపాధ్యాయులు వచ్చి బలవంతంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. మీరు చదవాలి, మీరు చదివితే మీ కుటుంబాలు మారుతాయని తల్లిదండ్రులు ఒక చైతన్యం తీసుకొని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో, బీసీ కాలనీలో ఎంతో మంది పిల్లల్ని నాడు తీసుకొని వెళ్ళి పాఠశాలలో కూర్చోబెట్టి చదివించడం జరిగింది. ఆ పాలసీ అనేది ఆ తర్వాత ఒక విప్లవమై ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో ఉన్న పిల్లలను ఎంతో అత్యున్నత స్థానంలో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు పెద్దవాళ్ళింటికి కూలి పనికి వెళ్ళిన వాళ్ళే ఈరోజు వాళ్ళతో సమానంగా, లేదా కొంతమంది అయితే వాళ్ళకన్నా అత్యుత్తమ స్థానంలో ఉన్నారంటే వాళ్ళ పేదరికం రూపం అప్పింది చదువు వల్ల. ఆ రోజు చదువుల పండుగ అనే ఒక పాలసీ ద్వారా మనం చూసుకుంటే 1995 బిఫోర్ లిటరసీ రేట్ కావచ్చు, 1995 నుంచి 2004 వరకు ఈ పాలసీల ద్వారా వచ్చిన విప్లవం వల్ల ఆ తర్వాత పెరిగిన లిటరసీ రేట్ చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఆయన ఇంటికో ఇంజనీర్ అంటే అందరూ నవ్వారు. కానీ ఈ రోజు విజన్ 2020లో భాగంగా ఈ రోజు ప్రతి ఒక్క ఇంటిలో మనం ఒక ఇంజనీరింగ్ చూస్తూ ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అన్నప్పుడు కావచ్చు, ఐటీ అన్నప్పుడు కావచ్చు, ఇంటర్నెట్ అన్నప్పుడు కావచ్చు, చాలా మంది గేలి చేశారు. కానీ ఈ రోజు ఆ ప్రతిఫలాలు గేలి చేసిన వాళ్ళ కుటుంబాలు కూడా అందుకుంటున్నాయి. అది తెలుగుదేశం పార్టీ మార్క్, తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ అలా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ప్రత్యేకంగా. ఆ రోజు ఇంటర్నెట్ అనేది ఒకటి ఉంది, ఇంటర్నెట్ అనేది ఒకటి వస్తూ ఉంది అంటే ఆ రోజు అందరూ నువ్వు ఇంటర్నెట్ అంటున్నావు, మన పొలాల్లో పంపు సెట్ల గురించి మాట్లాడవయ్యా అని గేలి చేశారు. కంప్యూటర్లు అంటే అవి ఏమన్నా కూడు పెడతాయా, గుడ్లు ఏమన్నా పెడతాయా, కోడన్నా గుడ్డు పెడుతుంది, ఇవేమన్నా గుడ్లు పెడతాయా అని గేలి చేశారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభలో కావచ్చు, శాసనసభ బయట ప్రెస్ మీట్లలో కావచ్చు, పల్లెల్లో రచ్చబండల దగ్గర కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు గేలి చేశారు. కానీ నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ అనేది ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో కాదు, ఈ సమాజంలో మార్పు తీసుకొని వస్తానికి ఆ రోజు ఆయన చెప్పిన ఇంటర్నెట్ పాలసీలు కావచ్చు, ఐటీ కావచ్చు. ఆ రోజు హైటెక్ సిటీ కడతా ఉంటే ఏమన్నారు, నీ కులం వాళ్ళ రియల్ ఎస్టేట్ల కోసం, నీ కులం వాళ్ళ భూముల కోసం కట్టుకుంటున్నావా అన్నారు. ఈరోజు అక్కడెళ్ళి నిలబడి చూస్తే ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారో, ఎన్ని మతాల వాళ్ళు, ఎన్ని ప్రాంతాలు, ఈ దేశ నలుమూలల నుంచి వచ్చి పనిచేస్తూ ఉన్నారు అక్కడ. అంటే అది ఆ నాయకుడి యొక్క విజన్. ఆ రోజు ఆయన నా కోసమో, నా కుటుంబం కోసమో, నా వర్గం కోసమో అని కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ తెలుగు జాతి తలరాతమో, ఈ తెలుగు జాతి ప్రపంచ నలుమూలలకు వెళ్ళాలి, వీళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి అని ఆ రోజు పనిచేశారు. ఆ పాలసీల ద్వారా ఈరోజు చూసుకుంటే పంపు సెట్ కూడా ఇంటర్నెట్తో రన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కంప్యూటర్లు కూడు పెట్టడం కాదు, కూడగడుతున్నాయి, కోట్లు కూడగడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు కంప్యూటర్లో లేని ఇల్లు లేదు, సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు. ఈరోజు చూసుకుంటే ఇంటర్నెట్ అనేది ఏ విధంగా ఒక రిఫార్మ్ తీసుకొని వచ్చింది చూసాం. అంటే తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ సమాజానికి అవసరమైన దాన్ని ముందే గుర్తించి దాన్ని మన వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేసి మన వాళ్ళని దాంట్లో ఎక్స్పర్ట్లను చేయగలిగితే మన వాళ్ళు శాసించే స్థాయిలో ఉంటారు అని ఆలోచిస్తుంది. ఇది ఎందుకంటే ఇది తెలుగు జాతి శాసించే స్థాయిలో ఉండాలి అని, తెలుగు జాతి ఉన్నత స్థాయిలో ఉండాలని తెలుగుదేశం పార్టీ ఆలోచనలు ఉంటాయి. అదే ఎన్టీ రామారావు గారి ఆశయం, చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ఆలోచనలు అవే. ఆ విధంగా ఆ రోజు పని చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. ఇలాంటి వినూత్నమైన మార్పులు ఐటీ సెక్టార్లో కావచ్చు. ఆ రోజు మైక్రోసాఫ్ట్ తీసుకొని వచ్చారు. మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారాయో చూసాం. ఈ రోజు ఎన్నో ఐటీ కంపెనీలు హైదరాబాద్లోనే. ఈరోజు హైదరాబాద్ ఆదాయం ఈ తెలంగాణకే కాదు, తెలంగాణ మొత్తం పంచే విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా అంత ఆదాయం ఇక్కడ నుంచి జనరేట్ అవుతుందంటే దానికి పునాదులు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు అందరూ గేలి చేశారు, కానీ ఈరోజు ఆ పాలసీల ద్వారా మన కుటుంబాలు లబ్ధి పొందాయి. ఆయనేమో ఆ రోజు ఆయన స్వార్థం కోసం, మన పిల్లల తలరాతల కోసం అది ఆలోచించాలి నేటి తరం యువత అని కోరుతూ ఉన్నాం.
ఎందుకంటే ఆ రోజు ఈ గేలి చేసినప్పుడు మనం ఎవరం లేవు. ఆ రోజు ఆయన విజన్ 2020 అన్నప్పుడు నేను పుట్టలా, కానీ ఆ విజన్ 2020 ఫలాలు నేను అనుభవిస్తున్నా. ఈ రోజు ఇంటర్నెట్ మనం వాడుతూ ఉన్నాం, నిరంతరం మనం ఐటీ జాబులు చేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ ఆ రోజు ఆయన గుర్తించి మనల్ని దానికి తగ్గట్టు సంసిద్ధం చేశాడు. అలాంటి నాయకుడు మనకు అవసరం, అలాంటి నాయకత్వం మనకు అవసరం. ఇలాంటి నాయకుడు గురించి మీరు చెప్తున్నారు, ఇన్ని చేశారు యువత కోసం అంటున్నారు, కానీ అలాంటి నాయకుడి మీద ఒక మచ్చ ఉంది. వెన్నుపోటు పొడిచి మామగారిని చంపి ఆ స్థానాన్ని తీసుకున్నారని. యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు చనిపోవడానికి ముందు కూడా ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తూనే ఉంటుంది. అసలు ఏంటి ఈ మచ్చ ఎందుకు వచ్చింది ఆయనకి? ఒకటి ఇక్కడ మీరు అన్నట్టండి, ఆ రోజు ఒక దుష్ట శక్తి నుంచి పార్టీని కాపాడుకోవడం కోసం తీసుకున్న కార్యకర్తలు తీసుకున్న డెసిషన్కి ఆ రోజు లోబడి చంద్రబాబు నాయుడు గారు ఆ పదవిని స్వీకరించడం జరిగింది. ఇక్కడ ఒకటి, రాజకీయ ప్రత్యర్థులు దాన్ని ఉపయోగించి 3 దశాబ్దాలుగా ఆయన పైన ఆ నింద మోపి తిడుతూ ఉన్న ఏ రోజు కానీ ఆయన ఎక్కడా నోరు జారలేదు. ఎందుకు? ఎవరి కోసం? ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎక్కువగా అభిమానించిన వ్యక్తి, ఆదరించిన వ్యక్తి, ఎక్కువగా పూజించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆ రోజు కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శ్రీమతి గారు బోనమ్మ గారు వాళ్ళ నాన్న ఎన్టీ రామారావు గారు, ఆయన కోసమే వాళ్ళు నిరంతరం ఆయన ఆశయాల కోసమే పనిచేస్తూ ఉన్నారు ఈ రోజుటికి కూడా. అది ట్రస్ట్ రూపంలో కావచ్చు, బసవతారకం రూపంలో కావచ్చు, పార్టీ రూపంలో కావచ్చు, ఏ ప్రోగ్రాం పెట్టినా ఆయన్నే ముందు పెట్టి ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజు జరిగిన సందర్భంలో ఒక దుష్ట శక్తి నుంచి, ఒక దుష్ట శక్తి చేతిలోకి పార్టీ వెళ్లకుండా ఆ రోజు కార్యకర్తలందరూ తీసుకున్న ఒక డెసిషన్. ఎందుకంటే హీఈస్ ద రైట్ పర్సన్. చంద్రబాబు నాయుడు గారికి ఆ సమర్థత ఉంది, ప్రజలకు సేవ చేయగల సమర్థత, ఈ పార్టీని కాపాడగలిగే వ్యక్తి అంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియోలో చెప్తారు, నేను ఏ రోజు ఇది తీసుకోవాలని అనుకోలేదు, నేను ఏ రోజు ఇది, కానీ కార్యకర్తల కోరిక మేరకు, కార్యకర్తలు, నాయకులు, ఆ రోజు మనల్ని గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకోమనడం వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది. కానీ నిరంతరం ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం, ఆయన ఆలోచనల కోసం మేము పనిచేస్తాం. కానీ ఎక్కడ మేము ఆయన గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రవర్తించమని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఖ్యాతిని ఈ ప్రపంచానికి చాటుతూ నిరంతరం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆయన పేరు మీదే మొదలుపెడుతూ ఆయన స్మరించుకుంటూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. బ్లేమ్ చేయాలంటే ఎన్నైనా బ్లేమ్ చేయొచ్చు. ఈరోజు బ్లేమ్ చేయాలంటే ఎవరిని బ్లేమ్ చేయాలి బాబు గారు? మీరు ఆలోచించండి. అది ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకరిని బ్లేమ్, ఆయన నిందని మోస్తూనే ఈరోజు మౌనముని అంటారు కదా, అంటే కంఠంలో విషాన్ని పెట్టుకున్న శివుడు ఎంత గొప్పవాడో, ఆ నిందని మోస్తూ 3 దశాబ్దాలకు ఈ పార్టీని కాపు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ఈ పార్టీని లేకుండా చేద్దాం అనుకున్నారు. కానీ ఆయన ఒక మాట అంటారు, నేను మీకు ఒక మాట వినిపిస్తాను. ఎందుకంటే ఈ పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన నిరంతరం పనిచేస్తున్నారు. ఆయన ఎప్పుడు ఒక సందర్భంలో ఒక మాట, లాస్ట్ టైం ఒకసారి వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ఒక మాట అంటే ఆయన ఒక మాట అన్నారు, నేను కూడా ఎప్పుడన్నా నాకు ఎవరన్నా పార్టీని ఏమన్నా అన్నప్పుడు ఈ మాట తెచ్చుకుంటే నాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆయన చెప్పిన ఆ మాట అనేది ఆ రోజు ఆయన కంఠంలో ఆ పార్టీ పైన ఎంత అభిమానం ఉందో, ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఈ ఒక్క మాటలో తెలుస్తుంది. ఈ మాట సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక దాంట్లో, ఈ పార్టీని లేకుండా చెయ్యాలని ఆలోచన పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు, ఈ పార్టీని అలా కాపాడుకుంటూ ఉన్నాం. ఇది కార్యకర్తల పార్టీ. ఇది కార్యకర్తల పార్టీ. ఎవరి కోసం కాపాడుకుంటున్నాం? ప్రజల కోసం, ఈ తెలుగు రాష్ట్రాల అభ్యున్నతి కోసం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల ఆదేశానుసారం ఆ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక దుష్ట శక్తి నుంచి పార్టీని కాపాడుకోవడం కోసం తీసుకున్న డెసిషన్, దట్ ఈస్ ద రైట్ డెసిషన్ అని ప్రజలు తీర్పిచ్చారు. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు వెన్నుపోటు అనొచ్చు, కానీ ఆ రోజు పార్టీని కాపాడుకోవడం కోసం ఆ రోజు తీసుకున్న డెసిషన్, అది ఏదో ఎవరికో వ్యతిరేకంగా కాదు, ఆయన ఆశయాల కోసం. ఆయన ఏ ఉద్దేశంతో ఆ పార్టీని పెట్టాడో ఎన్టీ రామారావు గారు, ఆ ఆశయాల కోసం, ఆయన ఆశయాలను కాపాడడం కోసం ఆ రోజు కార్యకర్తలందరూ కలిసి తీసుకున్న డెసిషన్. ఈరోజు తెలుగుదేశం పార్టీలో అధినేత ఎవరంటే కార్యకర్తే.
అలాంటి కార్యకర్తలు తీసుకున్న డెసిషన్కి ఆయన తొల వంచి ఆ రోజు ఆ బాధ్యతలు ఆయన స్వీకరించడం జరిగింది. దానికి కట్టుబడి 3 దశాబ్దాలుగా తీసుకున్నాం. ఆ తర్వాత 1996లో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి. ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి. 1999లో అదే చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజారిటీ ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు రాజకీయ ప్రత్యర్థులు ఒక నింద వేస్తూ ఉన్నారు. కానీ ఆ నింద గురించి ఆయన ఏ రోజు మాట్లాడాల. తన 40-30 అది జరిగిన తర్వాత 3 దశాబ్దాలు అవుతుంది. ఏ రోజు కానీ దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఆశయాలను కాపాడాలి, ఆయన ఆలోచనలు కాపాడాలి. ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి శాశ్వతం. ఎందుకంటే ఒక పురాణ పురుషుడు, ఒక యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడు చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఆశయాలను కాపాడుకోవడం కోసం ఆ విధంగా వెళ్తూ ఉన్నాం. ఆయన పేరు పైన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆయన ఆశయాల్ని ఈరోజు చరితార్థమైంది. ఆయన ఆ విధంగా ఎన్టీ రామారావు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆయన ఆశయాల కోసమే పనిచేస్తారు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు దేవుడు ఎన్టీ రామారావు గారు. అలాంటి దేవుడి కోసం మనం ఈరోజు ఈ నిందను మోస్తూనే ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉన్నాం. యాక్చువల్లీ కష్ట సమయం అంటే ఎన్టీఆర్ గారు లేని టైంలో కావచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పార్టీకి అతి కష్టమైన కాలం నడిచింది అని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే భువనేశ్వరి గారిని అన్న మాటలు కావచ్చు, ఇతర సంఘటనలు చూసుకుంటే ఎలా తట్టుకొని ఈరోజు పార్టీని నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? అంటే ఇందులో ముఖ్య పాత్ర ఎవరిది? అంటే ఒక్కొక్క సంక్షోభంలో ఒక్కొక్కరు పాత్ర వహించారండి. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. 1900 పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో ఢిల్లీ పెద్దలతో కలిసి ఒక సంక్షోభం, ఒక ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతం చేయడం జరిగింది. అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ తెలుగు జాతి అంతా ఏకమై ఆ రోజు ఢిల్లీకి తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపించి ఎన్టీ రామారావు గారిని పదవిలో కూర్చోబెట్టాం. అంటే వీళ్ళని రాజకీయాల్లో మేము అణిచేస్తాం, ఈ పార్టీ లేకుండా చేస్తామన్నారు. ఏమైంది? కరెక్ట్గా ఒక నెల తిరిగే లోపలికి ఆ నాయకుడిని అధికారంలో కూర్చోబెట్టడం కావచ్చు, ఢిల్లీకి తెలుగు వాళ్ళ పవర్ ఏంటో చూపించాం. 1989లో ఓడిపోయిన తర్వాత ఇదేదో 2 సార్లు ఇంకేముందులే ఈ పార్టీ అని చెప్పి అన్నారు. కానీ కరెక్ట్గా 94కి వచ్చే టైంకి కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ప్రతిపక్షం కూడా లేకుండా ఓడించి అధికారాన్ని 224 స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో అత్యధిక మెజారిటీ 224 స్థానాలు ఆనాడు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇన్ని చూసాం. 1995లో ఒక దుష్టశక్తి వచ్చి పార్టీని కక్కలావికలం చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆ దుష్టశక్తిని తరిమి కొట్టి పార్టీని ఏ విధంగా కాపాడుకున్నామో కార్యకర్తలందరం ఏకమై మనం చూస్తూ ఉన్నాం. 2004 సమయంలో ఒక సంక్షోభం, ఆ రోజు అధికారం కోల్పోవడం జరిగింది. 10 ఏళ్ళ అధికారం ఉన్న తర్వాత ఆనాడు మా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 100 మందిని చంపేశారు, నాయకుల్ని చంపేశారు. ఈ నాయకుల్ని కార్యకర్తలు చంపేస్తే భయపడిపోతారు, ఇంక ఈ పార్టీని కుక్కలు చింపిన విస్తరాకు చేసేద్దామని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఆ రోజు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు 200 మంది కార్యకర్తలను చంపేస్తే ఆ రోజు మా నాయకుడు ఏం చేసి ఉండాలి? చంపినోని చంపేయండి అని చెప్పి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడికి కరెక్ట్ విధానం కావచ్చు, వాళ్ళు రాజకీయవంతం మనల్ని చంపుండొచ్చు. కానీ మన వల్ల వాళ్ళ పిల్లలు నష్టపోకూడదు, వాళ్ళ తరాలు నష్టపోకూడదు, వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలి. ఎందుకంటే వీళ్ళని ఫ్యాక్షనిజం నుంచి దూరం పెడదాం, ఈ గొడవలు ఈ వద్దు. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు చేశారు, వాళ్ళకి బుద్ధి లేదు. మనం ఏం చేద్దామంటే వీళ్ళని తీసుకొని వచ్చి దూరంగా ఈ ఫ్యాక్షనిజానికి చదివిపిద్దాం, వాళ్ళని సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాం, వాళ్ళు ఈ సమాజాన్ని మారుస్తారు అని నమ్మి ఆ రోజు ఎంతో మంది కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని తీసుకొని చదివిపించి వాళ్ళ ప్రయోజకులను చేశాడు, ఒక సొంత తండ్రి లాగా. ఎందుకంటే ఆ రోజు మేము రాజకీయాలు చేయాలి, చంపేయాలి ఇవన్నీ ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ అలాంటి ఆలోచనలు, అలాంటి విధానాలు చేయదు. అది ఈ నేటి తరం తెలుసుకోవాలి. కక్ష సాధింపనే తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో లేదు, అది తెలుగుదేశం పార్టీ పవర్. నేను ఈరోజు ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే మా కార్యకర్తలు కోల్పోయిన ఈ ఫ్యాక్షన్ అనేది ఇంకొకరి కుటుంబాన్ని, ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చంపారు, మేము వెళ్ళి వాళ్ళని చంపుతాము, వాళ్ళ పిల్లలు అనాథలుగా మిగిలిపోతారుగా. వాళ్ళ పిల్లల్ని అనాథలుగా మిగిల్చిన అవసరం మాకెందుకు? అసలు వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? ఆ తేడా ఏముంటుంది? ఆ తేడా చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రాణాలు కోల్పోయినా మీరు బయటికి రండి, మీకు ఒక అన్నగా ఒక తండ్రిగా నేనుంటాను, మీకు చదువుకొని మిమ్మల్ని ప్రయోజకులను చేస్తా, మీ తల్లిదండ్రులని ఎవరైతే చంపారో వాళ్ళే అసూయపోయే విధంగా మిమ్మల్ని సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాను, ఒక గౌరవాన్ని కల్పిస్తానని ఆ రోజు చెప్పాడు. చెప్పిన విధంగా ఎంతో మంది తలరాతల్లా మార్చాడు. ఈ రోజు ఎంతో మంది ఆ రోజు ఎన్టీఆర్ స్కూల్ చదువుకు ఉన్నత స్థానాలకు వెళ్ళి ఈరోజు వాళ్ళ
తల్లిదండ్రులను ఆ రోజు కోల్పోయి ఉండొచ్చు, కానీ కోల్పోయిన వాళ్ళ తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఒక మంచి జీవితాలను ఇవ్వగలిగాడు, సమాజంలో వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు. ఈ విధంగా ఆలోచించే పార్టీ ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో మరొకటి ఉండదు. అది తెలుగుదేశం పార్టీ విధానం. అదే నేను ఇంత గర్వంగా చెప్తున్నానంటే దట్ ఈస్ ద క్యారెక్టర్ అండ్ క్యాలిబర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు. అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కాబట్టి క్రమశిక్షణ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఎన్టీఆర్ గారు తన బిడ్డల్ని ఎంత క్రమశిక్షణతో పెంచారో, ఎలాంటి బుద్ధులతో పెంచారో, కార్యకర్తలకి ప్రజలకి కూడా అదే క్రమశిక్షణ కావాలని పార్టీ అంటుంది. అసలు క్రమశిక్షణ అంటే టీడీపీలో ఉద్దేశం ఏంటి? అంటే క్రమశిక్షణ గల పార్టీ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ టైం ఎవరిని అడిగినా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అంటారు. రాజకీయ ప్రత్యర్థులు మమ్మల్ని ఎన్నో దూషించవచ్చు వ్యక్తిగతంగా, కానీ మేము ఏ రోజు వ్యక్తిగతంగా ఎవరిని దూషించాల. రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ మా కార్యకర్త తెలుసో తెలియకో ఒక వ్యక్తి ఆవేశంలో, క్షణిక ఆవేశంలో ఒక మాట అంటేనే అది క్షమించమని చెప్పి అతనికి క్షమాపణ చెప్పించి అతన్ని లీగల్ గా ప్రొసీడ్ చేశాం. అది తెలుగుదేశం పార్టీ. మా కార్యకర్త కూడా తప్పు చేస్తారు, క్రమశిక్షణ ఉండాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, కానీ మనం అలాంటిది కాదు. హుందాతనమైన రాజకీయం చేయాలి, విలువలతో రాజకీయం చేయాలి అని చెప్పి రాజకీయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఒక కార్యకర్తలు గురించి నేను ప్రత్యేకంగా ఎండోర్స్ చేసి చెప్పాలండి. ఇన్ని సంక్షోభాలు వచ్చాయి. 2004 తట్టుకొని నిలబడ్డాం. 2014 రాష్ట్ర విభజన జరిగింది. మళ్ళీ ఆ తర్వాత అనేక సంక్షోభం, దాన్ని తట్టుకున్నాం. 2019 నుంచి 24 వరకు మీరు అన్నారు వైసీపీ అని. ఆ టైంలో నిలబడిన వ్యక్తే లోకేష్. 2004లో చంద్రబాబు నాయుడు గారు నిలబడితే 1984లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేస్తే, 2004లో చంద్రబాబు నాయుడు గారు నిలబడితే 2019 నుంచి 24 వరకు కార్యకర్తలకు అండగా నిలబడిన వ్యక్తి లోకేష్. కార్యకర్తలకు అండగా నిలబడిన వాడే నాయకుడు నా దృష్టిలో. కార్యకర్తల కష్టాల్లో ఉండేప్పుడు ఆదుకున్న వాడే నాయకుడు నా దృష్టిలో. 2019 నుంచి 24 వరకు ఒక రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. కార్యకర్తలు బయటకు వస్తే కేసు, మాట్లాడితే కేసు, ఇలాగ ఎన్నో కేసులు పెట్టి కార్యకర్తలను భయపెడుతూ ఉంటే వాళ్ళకి లీగల్గా సహాయం చేస్తూ, ఆర్థికంగా సహాయం చేస్తూ, మీ అందరికీ నేనున్నా, మీరు ధైర్యంగా ఉండండి, మీకు నేనుంటా, నేను చూసుకుంటాను ఒక భరోసానిచ్చి కార్యకర్తలను కాపాడుకున్న వ్యక్తి లోకేష్. ఆ రోజు కార్యకర్తలను చంపేస్తే ఆ రోజు ఆ కార్యకర్తల పిల్లల్ని తీసుకొని వచ్చి, నా బిడ్డ దేవాంశని ఏ విధంగా అయితే చదివిపిస్తే మిమ్మల్ని అదే విధంగా చదివిపించి ప్రయోజకులు చేస్తా అని చెప్పి చదివిపించిన వ్యక్తి లోకేష్. అదేవిధంగా కార్యకర్తలు అన్నా నా పైన ఈ విధంగా కేసు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళని మళ్ళీ బయటికి బెయిల్ మీద తీసుకొని వచ్చే వరకు ఫాలో అప్ పెట్టి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిన వ్యక్తి లోకేష్. కార్యకర్తలకి ఆ రోజు రాష్ట్రం అంతా కార్యకర్తల్లో ఒక భయం ఉంటే ఆ భయాన్ని పోగొట్టి వాళ్ళని ప్రశ్నించే విధంగా తయారు చేసి 151 వచ్చాయి నాకు తిరుగులేదు అనుకున్న వాడిని ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టాడు చూడండి, అది లోకేష్. మళ్ళీ ఇక లోకేష్ గారి గురించి ఒకటి చెప్పాలి. నాడు మాట్లాడితే కేసు ఈ విధంగా ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి ఆయన మాట్లాడకుండా చేయాలనుకున్నా, కానీ ఆగలేదు. ఆయన్ని ఆపేద్దాం, ఏదో చేసేద్దాం అనుకున్నా. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ప్రజల కోసం బతుకుతా, ప్రజల కోసం నిలబడతా, కార్యకర్తల కోసం నిలబడతా. యువగలం పాదయాత్ర రాష్ట్రం అంతా ఒక చైతన్యం తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో పెట్టి ఈ పార్టీని లేకుండా చేసేద్దాం అనుకుంటే, నిన్ను పుట్టించిన దేవుడి వల్ల కూడా అది సాధ్యపడదు, మా కార్యకర్తలు నడిపిస్తారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక అధినేత లోకేష్ గారితో పాటు ఆ రోజు పోరాడి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ అధికారం వచ్చిందంటే 2024లో అఖండ విజయం వచ్చిందంటే దాంట్లో లోకేష్ గారి పాత్ర 100% ఉంది. ఆయన యొక్క కష్టంతో 164 స్థానాల్లో కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అది లోకేష్ గారు. అందుకని లోకేష్ గారు కూడా అదే ఆశయాల కోసం, అంటే తరాలు మారినా గానీ నమ్ముకున్న సిద్ధాంతం కార్యకర్తల కోసం ఏ విధంగా పోరాడతారనే దానికి ఉదాహరణ ఇది. అంటే శశి నాయుడు గారి కొడుకు నాయకుడయ్యాడా, లేదా నాయుడు గారి కొడుకు నాయుడు గారికి వారసుడయ్యారా? నేను వారసుడు నన్ను నేను పదే చెప్తాను. ఎన్టీ రామారావు గారు మనవడుగానో చంద్రబాబు నాయుడు గారు కొడుకుగానో కాదు, లోకేష్ గారు కార్యకర్తల మనసులు గెలిచి నాయకుడయ్యాడు, వారసుడు కాదు. గుర్తుపెట్టుకోండి, కార్యకర్తల మనసులు గెలిచి నాయకుడయ్యాడు. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ పార్టీ ఆలోచించాల కార్యకర్తలకి, ఆ రోజుల్లో కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది లోకేష్. ఈ దేశంలో జాతీయ పార్టీ 100 ఏళ్ల చరిత్ర గల రాజకీయ పార్టీలు ఉన్నాయి, 50 ఏళ్ల పైగా రాజకీయ చరిత్ర గల పార్టీ. ఏ పార్టీ కానీ వాళ్ళ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ అనే ఒక విధానం వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలకు ఆలోచించారు. కానీ ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చిన తొలినాళ్లలోనే కార్యకర్తల కోసం ఆలోచించాడు చూడండి, అది లోకేష్ గారి యొక్క గొప్పతనం. నేను గర్వంగా చెప్తా. అదేవిధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ, అది లోకేష్ గారి ఆలోచన. ఈ విధమైన ఆలోచనలు కార్యకర్తల కోసం చేశాడు. ఆయన వారసుడైతే వారసత్వంగా వచ్చి పదవి స్వీకరించేవాడు కాదు, కార్యకర్తల కోసం పనిచేసి కార్యకర్తలకు అండగా నిలబడి నాయకుడయ్యాడు.
కార్యకర్తే మళ్ళీ కార్యకర్తల కోసం పనిచేసి మళ్ళీ ఆయన అధినేత అని చెప్పుకోలేదు, నాకు కార్యకర్తలే అధినేతలు అని చెప్పాడు. అది ఆయన ఒక గొప్పతనం. అలాంటి నాయకుడు. ఈరోజు నేను ఒక కార్యకర్తగా పనిచేస్తా. ఈ కార్యకర్తల బలంతో ఈ 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ నిలబడింది. అలాంటి కార్యకర్తలు నాకు సర్వాధినేతలు, వాళ్ళ ఆదేశమే నేను పనిచేస్తాడు ఈ లోకేష్ అని చెప్పాడు. అందుకని నేను నాయకుడు వచ్చాడంట, వారసుడు కాదు, నాయకుడు. కార్యకర్తల మనసులు, ప్రజల మనసులు గెలిచిన నాయకుడు. ఈ రోజు కూడా ఏ కష్టం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను అని ఒక భరోసా కల్పిస్తూ ఉన్నారు లోకేష్. ఈరోజు ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో దానికి పరిష్కారం లోకేష్కి చెప్తే అవుతుందిలే అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ఈరోజు అలాంటి నాయకుడు ఈ తరంలో ఉండడం అరుదు. అది ఏకైక వ్యక్తి లోకేష్. ఈ విధంగా కార్యకర్తల కోసం 3 తరాలుగా 4 దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నారు. కార్యకర్తలు కూడా అదే విధమైన స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నారు. మెడ మీద కత్తి పెట్టి నువ్వు ప్రత్యర్థి పేరు చెప్పు, నీవు పట్టిన జెండా వదిలే అంటే నేను జెండా వదలను, నా తలకాయ తెగిపడినా పర్లేదని తలకాయలు తెగించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి కార్యకర్తలు ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో మరొక పార్టీకి ఉంటుంది. ఒక ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ప్రతి పార్టీలో నాయకులు వారసత్వంగా వస్తారు, కానీ కార్యకర్తలు వారసత్వంగా వచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంత గొప్ప పార్టీ, ఇంత గొప్ప క్యాడర్ ఇంకొక దగ్గర లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇంత విధంగా చేశారు. తెలుగుదేశం పార్టీ ఆలోచనలు మీరు చూసుకుంటే ఆ రోజు మళ్ళీ 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్ని మార్పులు తీసుకొని వచ్చారు. మనం అంతకుముందు 19 రైతు బజార్లు, ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం రైతు బజార్లు. ఆ రైతు బజార్లు తీసుకొని వచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చింది. ప్రాథమిక పాఠశాల ఇన్ని కిలోమీటర్లకి ఇన్ని ఉండాలి, అదేవిధంగా ఉన్నత పాఠశాలలు ఇన్ని ఉండాలి, మళ్ళీ అదేవిధంగా హై స్కూల్ ఇన్ని ఉండాలి, మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి, మెడికల్ కాలేజీలు ఉండాలి అని చెప్పి ఆలోచించి ఈ విధంగా ఒక ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతుల కోసం రైతు బజార్లు కావచ్చు, వాళ్ళ కోసం రైతు సంక్షేమ కార్యక్రమాలు అనేకం, పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం, అన్నదాత సుఖీభవ కావచ్చు, మళ్ళీ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు. ఈ రోజు కంప్యూటర్ ఈ సేవ మీ సేవ అనేది ఉంటాయి కదండి, దానికి పునాది వేసిన తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు అప్పుడున్న తాలూకా వ్యవస్థను రద్దు చేసి పరిపాలన దగ్గర చేయడం కోసం మండల వ్యవస్థ తీసుకొని వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఇంకా పరిపాలన దగ్గర చేయాలి, ఏ బిల్లులు కట్టాలని ఏమన్నా ఉన్నాయి, అందుకని ఒక ఈ సేవ మీ సేవ అని వేస్తుంది. ఈ రోజు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చి ఇంకా పరిపాలన మన అరచేతిలోని పని అయిపోయే విధంగా ఈ విధంగా ప్లాన్ చేశారు. అంటే వినూత్నమైన ఆలోచనలు, తరాలకు తగ్గట్టుగా. నాడు ఆస్తిలో సమాన హక్కు మహిళా విశ్వవిద్యాలయం ఎన్టీ రామారావు గారు పెడితే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్, ఈ విధంగా ఉద్యోగాల్లో వీటిలో రిజర్వేషన్ కల్పిస్తే ఈ రోజు మహిళలను ఆంటర్ప్రెన్యూర్లుగా చేయాలి, ఒక స్త్రీ శక్తి ద్వారా చేయాలని తన నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి ఈ రోజు రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. ఈ విధమైన ఆలోచనలు, అంటే తరాలుగా ఎన్ని తరాలైనా ఈ విధమైన ఆలోచనలు చేయడం. అంటే ఆలోచనల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్ గా 2025కి సంబంధించి ఆసియాలోనే ఉద్యోగం చేయడానికి, అంటే తమ కాళ్ళ మీద తాము నిలబడటం కోసం ఎక్కువ ఆలోచిస్తున్న, పని చేస్తున్న మహిళలు ఎక్కడున్నారు అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఏపీ. అయితే చాలా మంది డౌట్ ఏంటి అంటే 2019 నుండి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం విచ్ఛిన్నమైపోయింది. అలానే ఆర్థికంగా కుదేలైపోయింది, అప్పులు ఊబులో దిగిపోయిన సిచ్యువేషన్ లో హౌ కెన్ ఇట్స్ పాసిబుల్ అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. ఎలా అంటే ఒకటి, నాయకుడి పైన నమ్మకం. అప్పుడు ఫస్ట్ టైం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు విశ్వవిద్యాలయం అన్నప్పుడు కూడా ఇది ఎలా పాసిబుల్ అన్నారు, పాసిబిలిటీ చేసి చూపించారు. మహిళలకు రిజర్వేషన్ అన్నప్పుడు ఇది ఎలా పాసిబుల్, డ్వాక్రాలు మహిళల్ని ఇంత సామాజిక విప్లవం ఇంతమంది వచ్చి జాయిన్ అయ్యారే ఎలా అంటే ఆ రోజు ఈ రోజు ఆ విధంగా మహిళలకు సంబంధించి పాలసీస్ కావచ్చు, వాళ్ళని గౌరవించే విధానం కావచ్చు, సెక్యూరిటీ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా వాళ్ళకి సెక్యూరిటీ కల్పిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఏం కోరుకుంటారు? సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ అనేది ఇక్కడ ఈ ప్రభుత్వం ద్వారా అందుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సేఫెస్ట్ ప్లేస్ ఇది కాబట్టి మనం ఇక్కడ చేస్తే మనం ధైర్యంగా ఉంటామని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు. ఈ విధమైన ఎంకరేజ్ చేస్తున్నాం. అందుకని చెప్పి ఈ విధంగా చేస్తున్నాం. ఈ రోజు మహిళలతో సమానంగా పురుషులు కూడా సమానమే అనేది ఎప్పటి నుంచో పురాణాల నుంచి మనం చెప్తూ ఉంటారు. కానీ అది ఇంప్లిమెంట్ అయిందంటే ఈ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ అయింది. ఎందుకంటే ఆడవాళ్ళే కదా ఇంటి పనులు చేయడం, మగవాళ్ళు కూడా చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా ఫోటోలు దాంట్లో పెట్టాలి అని చెప్పి అలాంటి ఇంప్లిమెంట్ చేసాం. మహిళల గౌరవం చిన్ననాటి నుంచి రావాలి అని చెప్పి నైతిక విలువల్ని చిన్ననాటి నుంచి పెంపొంచాలి. విద్యాశాఖలో ఒక మార్పులు తీసుకొని వచ్చారు లోకేష్ గారు. ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఎన్నో ఆలోచనలు, ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొని వచ్చాం. నాడు ఇన్ని ఆలోచనలు మనం చూసుకుంటే 1983 నుంచి కావచ్చు, 89 వరకు కావచ్చు, మళ్ళీ ఆ తర్వాత 94 నుంచి 2004 వరకు కావచ్చు, మళ్ళీ 2014 నుంచి మనం చేసినట్టు కూడా చెప్పుకోవాలి. ఆ రోజు విభజిత రాష్ట్రం, లోటు బడ్జెట్, అలాంటి దాంట్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ
మనం చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ రోజు ఐటీ మంత్రిగా లోకేష్ గారు అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు. పంచాయతీరాజ్ మినిస్టర్గా మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు వేయించారు. అదేవిధంగా ఆ రోజు వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ ద్వారా వాళ్ళకి ఎండాకాలంలో కూడా ఎంతో మంది దాహర్తిని తీర్చడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, ఆ రోజు పోలవరాన్ని పరుగులు పెట్టించడం కావచ్చు, అమరావతికి ఒక రూపకల్పన చేయడం కావచ్చు, మళ్ళీ ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే రాయలసీమలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయడం జరిగింది ఆ రోజు. మళ్ళీ 2019లో అధికారం కోల్పోయాం. మళ్ళీ 2024 వచ్చిన తర్వాత మళ్ళీ సూపర్ 6 సూపర్ హిట్ చేస్తూ అమరావతిని పరుగులు పెట్టిస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తూ మనకు రాజధాని ఉంది, మనకు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతూ ఉన్నాయి, మనం ఇక్కడ అన్ని రంగాల్లో ఉండాలని అనేక రంగాల్లో ఉన్న అనేక కంపెనీలు తీసుకొని వచ్చి ఈరోజు మనకు ఒక కోస్టల్ ఏరియా చాలా పొడవు ఉంది, దాని ద్వారా ఇక్కడ హార్బర్స్ని డెవలప్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఆటోమొబైల్ హబ్గా, మనం డ్రోన్ హబ్గా మనం చూసుకుంటే అనేక స్పేస్ డిఫెన్స్ పాలసీస్ కావచ్చు, ఈ విధంగా ఇండస్ట్రీస్ పాలసీస్ని కొత్త పాలసీస్ని తీసుకొని వచ్చి ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఈరోజు అనేక ఐటీ కంపెనీలు వైజాగ్లో, ఈరోజు గూగుల్ లాంటి డేటా సెంటర్ ఈరోజు మన వైజాగ్ వచ్చింది. దీని తర్వాత రేపు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే డేటా సెంటర్ రాబోతున్నాయి. రేపు ఫ్యూచర్లో ఒక 10-20 ఏళ్ల తర్వాత ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికే డేటా సెంటర్స్ హబ్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ చూపించే విధంగా మనం ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. అది గర్వంగా చెప్పగలం. రేపు ఫ్యూచర్లో క్వాంటమ్ అనే ఒక టెక్నాలజీ రాబోతోంది. ఆ క్వాంటమ్ టెక్నాలజీని ఈ రోజే గ్రహించి ఈరోజు మనం ఆ క్వాంటమ్కి సంబంధించి ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి రూపకల్పన చేసాం. రేపు ఇప్పుడు సిలికాన్ వ్యాలీ గురించి ఎలాగైతే మనం యూఎస్లో ఉండే సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాం, రేపు భవిష్యత్తులో ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత క్వాంటమ్ వ్యాలీ గురించి, ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ ఉంది? మన అమరావతిలో ఉంది. మన డేటా సెంటర్స్ హబ్ కావచ్చు, ఏఐని ఈరోజు మనం అలవరుచుకుంటూ మనం ప్రముఖంగా మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషించబోతూ ఉన్నాం. మనం డ్రోన్స్ ఇప్పుడు చూస్తున్నాం, ఇరాన్ వార్లో డ్రోన్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అలాంటి డ్రోన్ హబ్గా మన కర్నూలు దగ్గర తయారవుతుంది. మనం ఈరోజు ఏదన్నా ఇష్యూ వస్తే పెట్రోల్ డీజిల్ ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అవే కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి ఈ రోజే మనం దానికి తగ్గట్టు పాలసీస్ తీసుకొని వస్తూ ఉన్నాం. మళ్ళీ ఎలక్ట్రిక్ ఈ బొగ్గు వీటి ద్వారా కరెంట్ని ఇంకా ఎక్కువ ఫ్యూచర్లో ఉత్పత్తి చేయలేము. అందుకని ఏంటంటే సోలార్కి విండ్కి కన్వర్ట్ అవుతూ ఉన్నారు. ఏదైతే గ్రీన్ రెన్యూవబుల్ దానికి తగ్గట్టుగా మనం పాలసీస్ చేసి ఈరోజు మన స్టేట్లో మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఎన్నో వినూత్నమైన ఆలోచనలు తెలుగుదేశం పార్టీ నేడు చేస్తూ ఉంది. ఇది ఈ రోజు కోసం కాదు, రేపు మన భవిష్యత్ తరాల కోసం ఆలోచించేదానికి ఇలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని సగర్వంగా చెప్పగలను. ఇంత పాలసీస్లో ఈ రోజున్న యూత్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేకొచ్చి భాగం అవ్వాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇంత వినూత్నమైన ఆలోచనలు బహుశా భారతదేశంలో మరొక పార్టీ చేయలేదు. ఈ దేశం కోసం పనిచేసింది. నేను విలువల గురించి మాట్లాడుకుంటే విలువలతో రాజకీయం చేస్తున్నాను ఎందుకంటానంటే అండి, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలతో. కానీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పివి నరసింహారావు గారు నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తూ ఉంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏమన్నారో తెలుసా? నా తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, మనకు రాజకీయ వైరం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, నా తెలుగువాడు ప్రధాని అవుతున్నాడు, ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు జాతి కోసం తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు కాబట్టి నేను అభ్యర్థిని నిలబెట్టను. అది నా ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ విధానం, ఎందుకంటే మన తెలుగువాడు ప్రధాని అయితే మనందరికీ గర్వకారణం అని చెప్పి రాజకీయ ప్రత్యర్థైన రాజకీయ సిద్ధాంతాల పరంగా కానీ ఈ తెలుగు జాతి కోసం ఒక తెలుగువాడు ప్రధానం అవ్వాలని ఆ రోజు పివి నరసింహారావు గారి పైన అభ్యర్థిని నిలబెట్టాలి. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఈ రోజు చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులను ఓడించాలి, భౌతికంగా లేకుండా చేయాలని ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆ రోజు రాజకీయ ప్రత్యర్థి అయిన పర్ల నా తెలుగువాడు ప్రధానం అవ్వాలి అని చెప్పి ఈ తెలుగు జాతి కోసం, ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆ రోజు అభ్యర్థిని నిలబెట్టలేదు ఎన్టీ రామారావు గారు. అది తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ అని చెప్తే. ఇంకొకటి, ఏ రోజైనా ఎవరైనా అధికారంలో అంటే మనం చేసిన ఒకటికి మన వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం, కానీ మనం చేసిన ఒకటికి కూడా రాజకీయ ప్రత్యర్థుల పేర్లు పెట్టాలంటే ఆ గుండె ఎంత ధైర్యంగా ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. మన మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డీ ఉంది, అది చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఎవరు పేరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి గారి పేరు పెట్టారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఉంది, అది తెలుగుదేశం పార్టీని కట్టించింది, కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు పెట్టింది. జలగం వెంగళరావు గారు పార్క్, అది తెలుగుదేశం పార్టీ కట్టించింది. కాసు బ్రహ్మానంద రెడ్డి పార్టీని డెవలప్ చేసింది, తెలుగుదేశం పార్టీ డెవలప్ చేసింది. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు. కృష్ణకాంత్ పార్క్ ఉంది, అది ఆయన ఒకప్పుడు మన రాష్ట్రానికి గవర్నర్గా, ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా చేయడం జరిగింది, ఆయన చిహ్నంగా పెట్టడం జరిగింది. ఈ విధంగా మీరు చూసుకుంటే రాజకీయ ప్రత్యర్థులు పేర్లు కూడా పెట్టి గౌరవించింది ఏదైనా పార్టీ ఉందంటే ఈ దేశంలో అది తెలుగుదేశం పార్టీ. ఎంత గర్వంగా నేను గర్వంగా చెప్తా, ఎందుకంటే
మేము రాజకీయంగా వాళ్ళని సిద్ధాంతాల పరంగా వ్యతిరేకించాం, కానీ మేము చేసిన మంచి పనులకు వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ పేర్లు కూడా చరిత్రలో భాగమయ్యే విధంగా చేశాం చూడండి. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఇంతటి విలువలతో రాజకీయం చేశాం. పదవులు కోరుకోవాలా ఏ రోజు. ఈ దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నాం. 1989లో నేషనల్ ఫ్రంట్ కావచ్చు, 1996లో యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఆ తర్వాత ఎన్డీఏ కావచ్చు, ఇప్పుడు ఎన్డీఏ కావచ్చు, కింగ్ మేకర్స్ గా ఉన్నాం. కానీ ఏ రోజు కానీ మా వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేయాలి. మీకు ఒక విషయం చెప్తాను. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఆ రోజు జయలలిత గారితో ఏదో సమ్ క్లాష్ వచ్చి సమ్ ఇంటర్నల్ డిమాండ్స్, ప్రభుత్వం ఆ రోజు కూలిపోయింది. మళ్ళీ 1999లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు ఆ రోజు ఒక్క కేంద్ర మంత్రి పదవి కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోవాలా. అటల్జీ నాయకత్వం ఈ దేశానికి అవసరం అని చెప్పి ఆ రోజు అటల్జీ నాయకత్వం కోసం 5 ఏళ్ళు ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ ఉండిందండి. అటల్జీ నాయకత్వం ఈ దేశానికి అవసరం అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్క కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకోకుండా మద్దతు ఇచ్చింది. ఎందుకంటే అటల్జీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈ దేశానికి అవసరం అని చెప్పి ఆ రోజు మనం చేయడం జరిగింది. అంతటి విలువలతో మనం ఆ రోజు ఇండియా కార్గిల్ వార్ కావచ్చు, మళ్ళీ వచ్చి అణు పరీక్షలు కావచ్చు, టెలికాం రెవల్యూషన్ కావచ్చు, మనం చూసుకునే ఈ రోజు నేషనల్ హైవే పాలసీ, ఇవన్నీ అటల్జీ నాయకత్వంలో ఆ రోజు దేశానికి అందినవి. అవి ఈ దేశ తలరాతను ఎలా మార్చో చూసాం. పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు ఈ దేశ తలరాతను రెండిట్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది ఈ దేశం కోసం అని చెప్పి నేను సగర్వంగా చెప్పగలను. అంటే రాజకీయ ప్రత్యర్థులను కూడా, మిగతా మన చిన్న పార్టీలను కూడా కలుపుకొని వెళ్ళి ఈ దేశం కోసం పనిచేసింది. ఏ రోజు పదవుల కోసం పని చేయలేదు తెలుగుదేశం పార్టీ, పని చేయదు కూడా రేపు ఫ్యూచర్లో. పదవులు కాదు మాకు ముఖ్యం, ఈ తెలుగు జాతి అభ్యున్నతి, తెలుగు జాతి అభివృద్ధి మాకు ముఖ్యం అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. ఎక్కడున్నా అది అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ప్రజాపక్షమే మా పక్షం అని చెప్పి పోరాడి పనిచేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతటి విలువలు బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంకొక పార్టీకి ఉన్నాయంటే నేను నమ్మను. ఎందుకంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతటి ఎథిక్స్తో ఎక్కడన్నా ఎవరన్నా ఏమంటారు, రాజకీయ ప్రత్యర్థుల్ని చంపేయాలి, లేకుండా చేయాలనుకుంటారు, ఇంకొక రాజకీయ పార్టీని లేకుండా. కానీ ఆ విధమైన ఆలోచన ధోరణి కూడా ఏ రోజు తెలుగుదేశం పార్టీ చిన్న చితక పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకొని వాళ్ళకు కూడా శాసనసభ అవకాశం కల్పించి, కమ్యూనిస్టులు ఉనికి లేని రోజుల్లో కమ్యూనిస్టులతో కూడా పొత్తు పెట్టుకొని కమ్యూనిస్టులకు కూడా అవకాశం కలిగి వాళ్ళని కూడా చట్టసభల్లో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అంత గొప్పగా పార్టీ ఎక్కడ ఉంటుందండి మరొక పార్టీ? అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలి, అన్ని ప్రాంతీయ పార్టీలు పరిడ వెళ్ళాలి, ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళడం కోసం అని చెప్పి. అధికారం శాశ్వతం కాదు, విలువలు శాశ్వతం అని చెప్పి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్ని వర్గాలకి ఈరోజు మైనారిటీ కార్పొరేషన్ ఉంది. ఎవరు తీసుకొని వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చింది. ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చారు. ఈరోజు హజ్ హౌస్లు ఉన్నాయి. ఎవరు కట్టించింది? చంద్రబాబు నాయుడు గారు కట్టించారు, తెలుగుదేశం పార్టీ కట్టించింది. అదేవిధంగా దళితుల్ని ఉన్నత స్థానంలో ఉంచడం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసింది. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, కొంతమందిని ఊర్లలో ఎలా చూసేవాళ్ళు ఒకప్పుడు పాత రోజుల్లో, దళితులు అంటే ఊర్లలో వాళ్ళ కాళ్ళ కింద ఉండేవాళ్ళే అని చూసేవాళ్ళు. దళితులంటే ఒకరి కాళ్ళ కింద కాదు, వాళ్ళు ఈ దేశాన్ని కూడా నడిపించగల సమర్థత దళితులకు ఉంది అని చెప్పి ఒక దళితుణ్ణి ఫస్ట్ టైం ఇన్ ఇండియా భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక దళితుల్ని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన తొలి పార్టీ, తొలి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను గర్వంగా చెప్తాను, ఎందుకంటే దళితులు అనే వాళ్ళ కింద కాదు, ఈ దేశం మొత్తం వాళ్ళ ముందు లేచి నిలబడే స్థాయిలో వాళ్ళు ఉండాలి అని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అంటే అంత గొప్ప స్థానం దళితులు. ఈ శాసనసభలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఇవ్వండి రాష్ట్రంలో కూడా ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అంటే ఇంత గొప్పగా దళితుల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. దళితుల్లో అన్ని వర్గాలకి న్యాయం చేయాలని దళిత వర్గీకరణ కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గిరిజనుల ఉన్నతి కోసం ఐటీడీఎల్ తీసుకొని రావడం కావచ్చు, వాళ్ళు చేసింది. ఈరోజు మనం లాస్ట్ టైం గతంలో ఉన్న ప్రభుత్వం గిరిజనులతో ఏం చేయించింది? అమాయకులైన గిరిజనులతో గంజాయి పండించి ఆ గంజాయికి అడ్డాగా మార్చి వాళ్ళ అమాయకులైన గిరిజనుల వాడు. కానీ ఈరోజు గిరిజనుల ఖ్యాతి ప్రపంచానికి తెలిసే విధంగా మన అరకు కాఫీని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు అరకు కాఫీ అంటే అది ఇక్కడ మా గిరిజనులు పండిస్తున్నారని సగర్వంగా చెప్పగలం. ఈ మొన్నే ఇంకొకటి కూడా, గిరిజనులు కొన్ని మిల్లెట్ ఫుడ్స్, వాళ్ళ ట్రైబల్ ఫుడ్స్ ఉంటాయి, అవి హెల్త్కి కావచ్చు, మన ట్రెడిషన్కి కూడా ఒక చిహ్నం. అలాంటివి ప్రమోట్ చేయడం కోసం అరకు కౌని అని చెప్పి ఈ టైప్లో ఒకదాన్ని మళ్ళీ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అంటే గిరిజనులు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ అయిన దాంట్లో వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళని మనం ప్రపంచానికి ఒక ఐకానిక్గా చూపించాలని. మళ్ళీ మొన్న కూడా ప్రతి మహిళ ఒక ఆంటర్ప్రినర్ అవ్వాలని చెప్పి స్వయం అనే ఒక బ్రాండ్ వాళ్ళు తీసుకొని వచ్చినట్టు ఈరోజు అమెజాన్, స్విగ్గీ ఇలాంటివి స్వయం అనే ఒక బ్రాండ్ ఉంది. అది మా ఆడబిడ్డలు చేస్తారు. వాటి ద్వారా ప్రపంచం నలుమూలకి ఏం కావాలన్నా మా తెలుగింటి ఆడబిడ్డలు చేసినవి మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా ఈ ప్రపంచానికి ఏం అవసరమో
ఈ ప్రపంచంలో ఉన్నత స్థానంలో తెలుగు వాళ్ళు ఉండాలి, ఈ తెలుగు జాతిలో మన పిల్లలు ఉండాలి అని చెప్పి నాలెడ్జ్ ఎకానమీ శాసించే స్థాయిలో మన తెలుగు జాతి ఉండాలని నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. అది నానాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నేడు లోకేష్ గారు కావచ్చు, ఎవరైనా నిరంతరం ఈ తెలుగు జాతి కోసం, ఈ తెలుగు జాతి అభ్యున్నతి కోసం చెప్తున్నారు. మాకు కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, ప్రాంతం ముఖ్యం కాదు, మాకు ఒకటే ఈ తెలుగు జాతే మాకు ముఖ్యం, ఈ తెలుగు జాతి కోసమే మా ప్రాణం, ఈ తెలుగు జాతి కోసమే మా జీవితం అంకితం, ఈ పార్టీ జీవితం అంకితం అని చెప్పి నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. అందుకని నేను పిలుపునిచ్చేది ఈ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క యువతని, రండి కదలి రండి. ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని చెప్పారు. ఆ పిలుపుతో ఎంతో మంది సామాన్యులు రాజకీయాల్లోకి వచ్చారు. ఉన్నత స్థాయిలో ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాలను శాసించే రాజకీయ కురువృద్ధులుగా ఉద్దండులుగా తయారయ్యారు. ఆ రోజు ఆ పిలుపుతో మళ్ళీ ఈ రోజు పిలుస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వంలో మా యువతరం పిలుస్తుంది, రండి కదలి రండి, తెలుగుదేశం పిలుస్తుంది, కదలి వచ్చి మనం పనిచేద్దాం. ఈ దేశానికి ఉపయోగపడే పాలసీలను, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే, ఈ ప్రపంచాన్ని శాసించే నాలెడ్జ్ ఎకానమీలో మనం శాసించే స్థానంలో ఈరోజు మన పార్టీ ఆలోచనలు చేస్తుంది. ఒక గ్రీన్ ఎనర్జీలో కావచ్చు, ఒక క్వాంటంలో కావచ్చు, ఒక ఏఐలో కావచ్చు, ఒక డేటాలో కావచ్చు, ఒక డ్రోన్ హబ్గా కావచ్చు, ఒక డిఫెన్స్లో కావచ్చు, ఈ దేశానికి ఏమో అన్నిట్లో ఒక మంచి పాలసీస్ తీసుకొని వచ్చి ఈరోజు మనం బిల్డ్ అవుతూ ఉన్నాం. వీటన్నిటిలో మనందరం చదువుకున్న విద్యావంతులు ప్రతి ఒక్కరు వచ్చి భాగస్వామ్యం అవుదాం. ఈ ప్రొఫెషనల్స్ అందరూ వచ్చి భాగస్వామ్యం కలిసి పనిచేద్దాం. ఇలాంటి పార్టీలో ఉందాం. ఎందుకంటే ఇది ఎంతో విలువలతో కూడుకున్న పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని చెప్పారో తెలియదు, కానీ ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యకర్త ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తుంది. ఇలాంటి సిద్ధాంతం ఉన్న పార్టీ. ఎన్నైనా మారచ్చు జనరేషన్స్, కానీ జనరేషన్స్ ఎన్ని మారినా ఏమనుకుంటాం మనం, సొసైటీ ఈజ్ ద టెంపుల్, పీపుల్ ఆర్ గాడ్స్. అదే మన మెయిన్ పాలసీ. ఆ పాలసీకి తగ్గట్టు ఈరోజు పనిచేస్తున్నాం. అందుకని పిలుపునిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని, రండి కదలి రండి పని చేద్దాం. యువతని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా యువరక్తం తోడైతే ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు, లోకేష్ గారి ఆలోచనలకు ఖచ్చితంగా మనం ఒక అద్భుతాలు చేయగలుగుతాం. అది తెలంగాణ, ఆంధ్రానా, కోస్తానా అది కాదు. మన తెలుగు జాతి బాగుండాలి, మన తెలుగు జాతి శాసించే స్థాయిలో ఉండాలి. దానికోసం ఈ తెలుగు ఆనాడు ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది, ఆ తర్వాత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ రోజు తెలుగు జాతి శాసించే స్థాయిలో ఉండాలని చెప్పి వెళ్తూ ఉంది ముందుకు. సమాజానికి అనుగుణంగా, అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వినూత్నమైన పాలసీలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. ఏ రోజు కానీ వ్యక్తిగత స్వార్థాలు చేయరు, విలువలతో రాజకీయాలు చేశారు. ఏ రోజు రాజకీయ ప్రత్యర్థులను పడగొట్టాలని చూడాల, రాజకీయ ప్రత్యర్థుల పేర్లు పెట్టి కూడా గౌరవించారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఉన్నత స్థానంలో ఉంటే గౌరవించారు. ఈ తెలుగు జాతి కోసం ఏ రోజు పదవి కాంక్షతో పనిచేయలేదు, నిరంతరం ప్రజాపక్షమే పనిచేసింది. ఇలాంటి పార్టీ అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం, ఈ దేశానికి అవసరం, ఈ దేశానికి అవసరం. ఎన్నో పాలసీల్లో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయింది. అందుకోసం అని ఆలోచించమని చెప్తున్నాను. ప్రతి ఒక్కరిని పిలుపునిస్తూ ఉన్నాను అని కోరుకుంటూ ఉన్నానండి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఒకటే, ఎన్టీఆర్ గారు తన బిడ్డల్ని ఎలా పెంచారు అనేది అందరికీ తెలుసు. హరికృష్ణ గారు పార్లమెంట్లో తెలుగులో మాట్లాడతాను, నువ్వు కావాలంటే ట్రాన్స్లేటర్ని పెట్టుకో అన్న ధైర్యం ఇచ్చారు. ఇటు బసవతారకం హాస్పిటల్లో బాలకృష్ణ గారు కావచ్చు, లేదంటే భువనేశ్వరి కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలని ఎన్టీఆర్ గారు అనుకున్నారు. అంటే రాష్ట్ర ప్రజలు, అంటే తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆయన బిడ్డలే కాబట్టి ఆ బిడ్డలు కూడా అభివృద్ధి చెందాలి, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అనేది ఆకాంక్షి ఇటు టీడీపీ పార్టీ అని నాకు అనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా మీది విన్నాక ఈ తెలుగు జాతి అభ్యున్నతి కోసం, ఈ తెలుగు జాతి అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తాం. మరో ఆలోచన లేదు. మాకు పదవులు ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాదు, ఈ తెలుగు జాతి అభివృద్ధే మాకు ముఖ్యం. అదే ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పింది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, నేను లోకేష్ గారు చెప్పింది. ఈ రోజు కూడా తెలుగు వాళ్ళకి ఎక్కడైనా కష్టం ఉందంటే అర సెకండ్ కూడా ఆలోచించకుండా యాక్షన్లకు దిగి తెలుగు వాళ్ళని కాపాడుకోవడం కోసం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. నాడు ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు మేము అధికారంలో లేం, మొన్న కోవిడ్ వచ్చినప్పుడు మేము అధికారంలో లేం, కానీ మా వైపు నుంచి మేము ఎంత చేయగలుగుతామో అంతా చేసాం. ఎందుకంటే అది తెలుగు జాతి కోసం, ఈ తెలుగు జాతి ప్రయోజనాల కోసం. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఈ తెలుగు జాతి కోసం. పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా భావాల జాతి, ఈ దేశానికి అవసరమైన పాలసీల్లో మేము భాగమయ్యాం. ఈ దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్న ఏ రోజు మా వ్యక్తిగత స్వార్థ, ఈ దేశ ఆలోచన, ఈ దేశ అభివృద్ధి గురించి ఆలోచించాం. ఏ రోజు కానీ అహంకారం ప్రదర్శించలేదు. అణిగిమణిగే ఈ మా వంతు బాధ్యతగా మేము ఉంటామని చెప్పి చేశాం. అందుకని నేను యువతను పిలుపునిస్తున్నా. ఇంత ఎథిక్స్ ఉన్న పార్టీలో మనందరం భాగం అవ్వాలి. మనందరం కలిస్తే ఒక ప్రభంజనం అవ్వచ్చు. రేపు భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని శాసించే శక్తిగా నాలెడ్జ్ ఎకానమీలో మన తెలుగు యువత ఉండాలనేది ఆ నాయకుడు ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారి కోరిక. అది లోకేష్ గారి నాయకత్వంలో మనందరం వెళ్లాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.